యాక్షన్. సినిమా చాలా బాగుందన్న. బాలకృష్ణ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. రామారావు గారు జీవిత మొత్తం చూపించారు. బట్ ఇంకా ఆయన చనిపోవడం, ఆయన ఇంకా ఎన్ని సాధించారని చూపించలేదు. ఇంకా బహుశా ఇంకొక పార్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నారా చంద్రబాబు డైలాగ్ ఒక్కటి బాగుందన్న. ఈ పార్టీకి బానిసత్వం కాదు, పార్టీకి పాలేరుగా పనిచేస్తా అన్నారు. ఆ డైలాగ్ చాలా బాగుందన్న. రానా గారు చాలా బాగా యాక్ట్ చేశారు. జై బాలయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. అంటే ఆమె చనిపోయినప్పుడు ఎమోషన్ వస్తుందన్న. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది సినిమా. బాలకృష్ణ గారి సినిమాలో అంటే ఈ సినిమా అని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ. ఆయన యాక్ట్ చేసినట్టు ఏం అనిపించలేదు. సాక్షాత్ అన్నగారే వచ్చిన ఆయన చేసినట్టు నట విశ్వరూపం చూపించారు. అది అద్భుతం. సేమ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారే కనిపించారు మాకు. అంటే పాజిటివ్ నెగిటివ్ అని పక్కన పెడితే ఇది ఒక చరిత్రను చూపించారు. కృషి గారు ఒక చరిత్రను చూపించారు. పాజిటివ్ నెగిటివ్ కాదు సినిమాకి, చరిత్రను చూసాం. అది మూవీ అనకూడదు, దాన్ని చరిత్ర చూసినట్టు చూపించారు. యాక్షన్ అంటే దీన్ని పొలిటికల్గా చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చరిత్రను తీసుకొచ్చి చూపించింది, దాన్ని మనం పొలిటికల్గా చేయడం తప్పది. యాక్షన్స్ ప్లస్ పాయింట్ కాదు. రామారావు గారు ఏంటో, ఆయన జన్మస్థలం ఏంటి, ఆయన ఎక్కడి వరకు ఏం చేశారో, తెలుగోడు పవర్ ఏంటో, ఢిల్లీలో ఏం చేశాడో చూపించాడు సినిమాలో, చరిత్రలో చూపించారు. చరిత్ర అండి ఇది. సినిమా రేటింగ్ అడగకూడదు, సినిమా కాదు ఇది, చరిత్ర. మీరు రేటింగ్ మంచిగా చెప్తున్నా అదే కదా సార్, రేటింగ్ అడగకూడదు, తప్పది. రేటింగ్ అనేది అడగకూడదు సినిమా, ఈ చరిత్రకి. బాగుందండి, అద్భుతంగా. చంద్రబాబు గారు పాత్రలో ఆయన సినిమా చాలా బాగుందండి. మనం ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్లో చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్లో ఓన్లీ మనకి ఎలివేషన్ వరకు మాత్రమే తీసుకున్నారు. అంటే క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి, ఆయన జీవితాన్ని ఊరికే చూపించడానికి 3 hours ఊరికే తీసుకున్నారు. సెకండ్ పార్ట్లో మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఇంకా 2 hours ముగించడం అనేది మాత్రం నచ్చలేదండి. అంటే మన మహానాయకుడు అంటే ఆయన రాజకీయ జీవితం మొత్తం చూపిస్తారేమో అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ మొత్తం చూపించలేదు. స్టార్టింగ్ ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత మొదటి 3 ఏళ్ళు మాత్రమే, అంటే మన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వాళ్ళకి సొంత గవర్నర్ని పెట్టేసి బర్తరఫ్ చేస్తారు. బర్తరఫ్ చేసిన తర్వాత దాన్ని ఎదిరించి మనం ఢిల్లీకి వెళ్ళి మన వాయిస్ వాళ్ళకి వినిపించి మన ఎమ్మెల్యేలందరినీ నిలబెట్టుకొని మళ్ళీ మన ప్రభుత్వాన్ని మనం ఎలా తెచ్చుకున్నాం అన్న ఒక్క ఎపిసోడ్ మాత్రమే తీసుకున్నారు. ఇదేంటంటే స్టార్టింగ్ మనం చూసాం, బస్తు తారకం గారి విజన్లో సినిమా స్టార్ట్ అవుతుంది. అదే బస్తు తారకం గారి విజన్లోనే ఎండ్ అవుతుంది. ఆవిడ చనిపోవడంతో సినిమా ఆపేశారు. అటు కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి అంటే 89 వరకు రాజకీయాలు ఇంకా బాగా జరిగాయి. 86 తర్వాత ఇంకా చాలా పరిణామాలు జరిగాయి. అవన్నీ చూపించలేదు. నాదెండ్ల భాస్కరరావు కానీ విలన్గా చూపించేది ఏం లేదు. ఆయన చేసిందే చూపించారు. ఆయన పర్సనల్ గ్రేస్తో ఏమి చేయడు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆయన రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు. ఈయనేంటంటే ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఆయనకున్న విజన్ని డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన సొంత నిర్ణయాల్ని అంటే చెప్తారు. కాకపోతే మామూలుగా ఏదైనా ఒక వర్క్ చేయాలనుకోండి, అందరి ఒపీనియన్ తీసుకొని తర్వాత ముందుకెళ్తారు కదా మామూలుగా అడ్మినిస్ట్రేషన్లో. అలా కాకుండా ఈయన డైరెక్ట్గా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈయన డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళిపోతాడు కదా. అదేంటంటే కొంతమందికి నచ్చదు, మామూలు ప్రతి ప్రభుత్వంలో ఉన్నదే. కాకపోతే ఏంటంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడారు ఎన్టీఆర్ గారు అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం కృషి సక్సెస్ఫుల్ అయ్యారు. లేదు, రాజశేఖర రెడ్డి గారిని ఏమాత్రం నెగిటివ్గా చూపించారు. ఆయన ఆ రోజుల్లో ఏంటంటే ఎక్స్ పార్టీలో ఉన్నారు, ఆయన కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంది, ఆయన నార్మల్గా చూపించారు. ఆయన వర్క్ ఏంటి ఆయన చూపించారు. రాజశేఖర గారిని చేసింది ఏం లేదండి. నేను చంద్రబాబు గారిని బాగా ఎలివేట్ చేశారు. క్యాంప్ రాజకీయాలు అంటాం కదా, ఆ క్యాంప్ రాజకీయాలు అనేది ఎలా జరుగుతాయి అంటే ఎమ్మెల్యేలని హోల్డ్ చేసుకోవడం అనేది ఒక పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం ఆ రోజున్న పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే మనకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు కోసం ఎలా తపన పడ్డారనేది ఆ రోజుల్లో క్యాంప్ రాజకీయాలు అనేది కరెక్ట్. ఈ రోజుల్లో అంటే సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. Subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. చాలా thanks.